కృతజ్ఞతతోటి మనిషి నీ జీవితాన్ని ఆరంభం చేయి. కృతజ్ఞత ఎవరి విషయంలో? అందరి విషయంలో. నీకు ఎవరెవరి వల్ల ఉపకారం జరుగుతుందో వాళ్ళందరి విషయంలో. తిట్టేవాడు కూడా మీకు ఉపకారం చేస్తున్నాడండి, మీకు తెలుసో తెలియదు. తెలుసునండి మీకు? ఎవడైనా మనని శుభ్రంగా తిడుతున్నాడు అనుకోండి, నోటుకు వచ్చినట్లల్లా, వాడు ఎంత ఉపకారం చేస్తున్నాడు తెలుసునా మీకు? ఎవరికైనా ఎవరైనా మిమ్మల్ని తిడితే తిరిగి మీరేం చేస్తారు దానికి? వాడు 2 అంటే మనం 20 దానికి సమాధానం ఇచ్చేస్తాం. నన్ను ఇలా అంటావా, ఇలా అంటావా, ఇలా అంటావా. మామూలుగా మన లోకంలో చేసే పని అదే. కానీ నిజానికి నిన్ను తిట్టేవాడంత ఉపకారం చేసేవాడు మరొకడు లేడు. ఎందుకో తెలిసిన? నిన్ను తిట్టాడనుకో వాడు, నీకు బాధ కలిగిందనుకో, నీలో కొన్ని పాపాలు బయటకు వచ్చేస్తున్నాయి. బయటికి రావడం కాదండి, ఆ తిట్టిన వాడు కూడా వాడికి పోతాయి. ఎంత మంచిది చెప్పండి. ఇప్పుడు మీ దగ్గర పుణ్యాలు ఉంటాయి, పాపాలు కూడా ఉంటాయి. ఏమండి? పాపాలు మా దగ్గర కూడా ఉన్నాయి. ఎంతమంది నమ్ముతున్నారండి? పుణ్యాలతో పాటు అందరి దగ్గరే ఉంటాయండి. పాపాలు లేనివాడండి. ఎప్పుడైనా ఒక సందర్భం వచ్చి మీ దగ్గర ఉండే పంచుకోవడానికి సిద్ధపడతారనుకోండి, మీరు ఇవ్వడానికి సిద్ధపడతారనుకోండి, మీరు ఇచ్చే వాటిల్లో పుణ్యాలు ఇస్తామంటే చాలామంది వస్తారా రారా? మీ పుణ్యాలు పుచ్చుకోవడానికి మీరు ఇస్తానంటే అందరూ వచ్చేస్తారు. కానీ పాపాలు ఇస్తామంటే ఎవడో పుచ్చుకుంటాడా? ఎవడైనా అంగీకరిస్తాడా? పాపాలు తీసుకోవడానికి ఎవడైనా ఒప్పుకుంటాడా? నో. పాపాలని మనకి స్వీకరించడానికంటూ ఎవ్వడు సిద్ధం కాడు, ఒక్కడు తప్ప. ఎవడు? మిమ్మల్ని తిట్టేవాడెవడో వాడు. వాడు మిమ్మల్ని తిడుతున్నాడు అంటే మీలో ఉండే బోర్డు పాపాలు వాడు తీసుకోవడానికి రెడీ అయిపోయాడు అనమాట. మీ దగ్గర నుంచి వాడి దగ్గర పోతూనే ఉంటాయి. వాడు ఎంతసేపు తిడుతున్నాడో అంతసేపు పోతూనే ఉంటాయి. అయితే ఒకటి రహస్య జ్ఞాపకం పెట్టుకోవాలి. వాడు ఒకటి తిడితే నేను వాడి 100 తిడతా అని కొంతమంది ఉంటారండి లోకంలో. నువ్వు నన్ను ఒకటంటే నేను 100 అంటా అన్నట్టుగా కొంతమంది తిరిగి మళ్ళీ వాడిని తిట్టారనుకోండి, ఏమవుతుంది తెలిసిన? మీ దగ్గర నుంచి కొన్ని వాడికి పోయాయి కదా, మళ్ళీ మీరు తిట్టగానే మీవి ప్లస్ వాడివి కూడా కలిపి మళ్ళీ మన దగ్గరికి వచ్చేస్తాయి. మంచిదేనది? నో. మన దగ్గర పాపాలు పోవాలి కానీ మళ్ళీ తిరిగి రావచ్చా? రాకూడదు. రాకూడదంటే ఏం చేయాలి? తిట్టిన వాడిని మళ్ళీ తిరిగి తిట్టకండి.